శ్రీ రేణుకా ఎల్లమతల్లి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా జీవించాలని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేంద్రరెడ్డి ఆకాంక్షించారు. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని చలిమెడ కమాన వద్ద శ్రీ రేణుకా ఎల్లమతల్లి జమదగ్ని మహర్షి కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం పద్మా దేవేంద్రరెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మా దేవేంద్రరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవమైన రేణుకా ఎల్లమతల్లి అనుగ్రహంతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలతో సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. అమ్మవారి కరుణా కటాక్షాలు ప్రతి కుటుంబంపై ఉండాలని, రైతులకు సమృద్ధిగా పంటలు పండాలని, యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలని, మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ప్రార్థించినట్టు తెలిపారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడంలో గ్రామీణ దేవాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు సామాజిక ఐక్యతకు దోహదపడతాయని అన్నారు. రాష్ట్రంలో ప్రతి గ్రామం సుఖశాంతులతో పచ్చని పంటలతో కలకలాడాలని ఎల్లమ్మ తల్లిని వేడుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు పద్మా దేవేంద్రరెడ్డిని శాలువతో సన్మానించి తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, రామాయంపేట పిఎస్సిఎస్ చైర్మన్ చంద్రం చెలిమెడ, మాజీ ఎంపీటీసీ నంచాల బాలరెడ్డి, మాజీ ఎంపీపీ బీజా సంపత్, నాయకులు రంజిత్ గౌడ్, నాయని లక్ష్మణ్, పొన్న వెంకటస్వామి, బెల్దుతి శ్రీకాంత్, ఆకుల లక్ష్మి, నారాయణ, బాజా కృష్ణ, రాగుల బాబు, రాగుల రాజు, గౌడ సంఘం సభ్యులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వచ్చినప్పుడు ఫస్ట్ చలిమెడ పూర్ణాపురం అందరు వచ్చి ఇక్కడ ఎల్లమ్మ వెలిసిందని చెప్పేసి ఆ పూల కింద పుట్టెల్లమ్మని చూసినాం. మనము అప్పుడే మొక్కుకున్నాము. అప్పటి నుండి రోడ్ అయ్యేంత వరకు దాకానే నడిపించడం, తర్వాత మంచి కట్టుకున్నారు అందరు కలిసి. మీకు అందరికీ శుభాకాంక్షలు. ఎల్లమ్మ అందరినీ కూడా చల్లగా చూడాలి. ఎందుకంటే అక్కడ ఉన్న ఎల్లమ్మను అట్లనే ఉంచి జరుపుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ కూడా వెలిపించుకున్నారు. కాబట్టి మీకు అందరికి మంచి జరగాలి. చలిమెడకు పూర్ణాపురం మంచి కలిసిమెలిసి ఉండాలి. ఈ మండలానికి రాష్ట్రానికి మంచి జరగాలి. అందరూ సుభిక్షంగా ఉండాలి. అందరు బాగుండాలి, అలా మనం ఉండాలి. కాబట్టి మీరు కూడా నేను రాగానే ఫస్ట్ పాడంగానే చూసిన ఇది వాయిస్ చలిమెడ వాయిస్ కనబడుతుంది. అందరూ చాలా చక్కగా బదిలీ చేసుకుంటున్నారు చెప్పేసి వాళ్ళు పట్టినట్టున్నారు. బాగుంది, మంచిగా చేసుకున్నారు. కళ్యాణి నాకు ధర్నా ఉండే, వాళ్ళ జొన్నలు కొట్టలేరని చెప్పి ధర్నా ఉండే. అట్లనే రావడం లేదు, లేట్ అయింది, అంత క్షమించాలి. అమ్మవారి దర్శనం అయితే అయింది. నేను ఉన్నారా లేదా, మరి అమ్మవారి దర్శనం అవుతుందా అని అడిగినప్పుడు మన గౌడ సంఘ